కలెక్టర్ గారు అధికారులు చూపించడం జరిగింది. దాని మీద కూడా రాబోయే కొద్ది రోజుల్లో పైలట్ కింద దాంట్లో కూడా ఇందిరమ్మ టవర్లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మోడల్గా నిజామాబాద్ లో కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏది ఏమైనా ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లు అనే కోరిక రాష్ట్ర వ్యాప్తంగా, అది పట్టణ ప్రాంతం కానీ, పల్లెల్లో కానీ, వాడల్లో కానీ, ఏదైతే గూడెల్లో కానీ, తండాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఇళ్ల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇల్లు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇల్లు ఇచ్చి తీరతాము. రెండో విడత కూడా 2.5 లక్షల ఇల్లు ఇచ్చాం. హైదరాబాద్లో 1 లక్ష ఇల్లు అన్ని కలిపి 2 విడతల్లో ఇచ్చింది ఇప్పటి వరకు 8 లక్షల ఇల్లు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల ఇల్లు పైచీలకు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. మిగిలిన ఈ వివిధ దశలో ఉన్నాయి. రెండో విడతలో కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద బెనిఫిషరీస్ ని ఫైనల్ చేస్తున్నాం. ఈ 2 సార్లు ఇచ్చి అయిపోయింది అని చేతులు దులుపుకోం. పేదవాడి కష్టం తెలిసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం. చివరికి నీకు ఇల్లు ఇస్తే మా ఇందిరమ్మ పార్టీకి ఓటేస్తామని కూడా అడగం. మాకు పూర్తి నమ్మకము, విశ్వాసము మాకుంది. ఆ పేదవాడికి, ఆ పెద్దమ్మకి, ఆ చెల్లెమ్మకి ఇల్లిస్తే మనస్ఫూర్తిగా ఇల్లు ఇచ్చిన వారిని ఆ అవ్వ దీవుచ్చుదనే నమ్మకము, విశ్వాసము మాకుంది. కాబట్టి కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పేదవాడు అయ్యుంటే చాడు, తన ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ. అర్హులు కాకపోతే డెఫినెట్ గా చేంజ్ అవుతుంది. పారదర్శకంగా ఇందాక నేను చెప్పినట్లు కులము, మతము, పార్టీ ముఖ్యం కాదు. పేదవాడై ఉండాలి, అర్హుడై ఉండాలి. ఇక్కడ నా పార్టీ అనో, ఇంకొక పార్టీ అనో, నీది ఈ కులమనో, ఆ కులమనో అర్హుడిని ఎలిమినేట్ చేసేదే ఉండదు. కాంగ్రెస్ పార్టీ పరిణామాలు నిజామాబాద్ ప్రాపర్ తీసుకుంటే నా ముందు పెడుతున్నా. ఏదైతే రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా పేదవాడి చిరకాల కోరిక, చిరు కోరిక, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు కట్టుకోవాలనే కోరికని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో దాంట్లో భాగంగా మొదట విడత ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఏదైతే ఇల్లు ఇచ్చామో దాంట్లో భాగం నిజామాబాద్ అర్బన్ టౌన్లో కూడా కొంతమంది ఇల్లులు కట్టుకోవడం జరిగింది. ఉదయం స్థానిక శాసనసభ్యులు, కార్పొరేటర్లు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, ఇంకా పార్టీ ముఖ్య నాయకులు, డిసిసి అధ్యక్షులు, మిగతా నాయకులు, వారితో పాటు పట్టణ ప్రాంతంలో ఉండే నిరుపేదలందరం కలిసి సుమారు ఒక 6-7 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. ఒక 3-4 ఫినిష్డ్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 3-4 ఇళ్ళు కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది. వారి ఆనందానికి హద్దు లేదు. ఎందుకంటే మేము ఇల్లే కట్టుకుంటాము అనే ఆలోచన గత ప్రభుత్వంలో మిస్ అయ్యాం. ఇక వస్తుందో రాదో అనుకునే టైంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలపమని వారు నాకు చెప్పినందుకు చాలా ఆనందం అనిపించింది. ఒక మంచి పని చేస్తే, ఒక పేదవాడికి ఒక సహాయం చేస్తే, అందుట్లో నివసించడానికి ఇల్లు ఇస్తే ఆ ఆనందం ఎంత ఉంటుందో ప్రత్యక్షంగా వారితో పాలు పంచుకున్నాం. అంతేకాదు గౌరవ అధికారులు ఈరోజు ఇక్కడ ఈ జిల్లా రివ్యూ మీటింగ్ ఉంది. ఆనాడు ఏదైతే డబుల్ బెడ్రూమ్ అని ఇళ్ళనే పేరుతో ఏవైతే కార్యక్రమాలు చేసి అసంపూర్తిగా మిగిలిపోయాయో అనేక పర్యాయాలు స్థానిక శాసనసభ్యులు, మిగతా మిత్రులు కూడా వాటిని అలొకేషన్ చేయాలి పేదవాళ్ళకి అన్నారు. సుమారు 400 ఇళ్ళు ఈరోజు ఇస్తూ మిగిలిన ఒక 350-400 హౌజెస్ కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే వితిన్ 10 days లోపు అర్హులందరికీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ వర్క్లు, మౌలిక వసతులకు కానీ, ఇళ్లకు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కానీ
కంప్లీట్ చేసే విధంగా ఇప్పటికే హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంటు వాటి మీద నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఏది ఏమైనా అర్బన్కి సంబంధించిన దాంట్లో కూడా మార్నింగ్ 1-2 ప్రదేశాలు చూసాం. ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు కూడా సైజబుల్గా ఉన్నారు. ఇళ్ల స్థలం కొనుక్కోవాలి, ఒక 70 గజాలు 80 గజాలు అంటే కూడా సుమారుగా 25 నుంచి 30 లక్షల రూపాయలు విలువ అవుతుంది స్థలం కొనుక్కోవటానికి. అంతా ఆ పేదవాడు